మొదటగా లేచి బైబిల్ పల్ల పాడుకుందాం. లేచి బైబిల్ పల్ల పాడుకుందాం. పాటింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పాటింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. చాలండి, కూర్చోండి. అందరికీ వందనాలండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు అని చెప్పొచ్చు, ఎందుకంటే పోయిన సంవత్సరం నుంచి ఇప్పుడు దాకా నేను రాలేదు కాబట్టి నూతన సంవత్సర శుభాకాంక్షలు అని చెప్పొచ్చు. సరే, ఇక్కడ ఆరాధించక ముందుగా కీర్తన గ్రంథంలో నుండి 33వ అధ్యాయము 12వ వచనం అందరం కలిసి చదువుకుందాం. కీర్తన గ్రంథం 33వ అధ్యాయము 12వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు, ఆయన స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. చాలండి. కీర్తన గ్రంథం 107వ అధ్యాయము 'యెహోవా దయాళుడు' మొదటి వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృపణ చెముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాటలు పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారు, తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరం నుండి దక్షిణ నుండి నానా దేశం నుండి ఆయన పోగు చేసిన వారు ఆ మాటలు పలుకుదురుగాక. మరొక భాగంగా కీర్తన గ్రంథం 113వ అధ్యాయము 113వ అధ్యాయము 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 113వ అధ్యాయము 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడు. కింద వచనం కూడా చదవండి. ఆయన సంతు లేని దాని ఇల్లాలుగాను, కుమారుల సంతోషం గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించి. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు జీవం కలిగిన మా ప్రేమ కలిగిన తండ్రి, ఘనమైన మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నా. తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. దేవా, నన్ను మమ్మలను ప్రేమించి కృప చూపించి నాయన తండ్రి, దేవా గడిచిన కాలమంతట్లో కూడా కాపాడుతూ నడిపిస్తూ భద్రపరుస్తూ వచ్చినాడు. దేవా, ఎన్నిక లేని వారము అయినప్పుడు కూడా నీ ప్రేమను చూపించి దేవా మరొక పునరుద్ధాన దినంలో దేవా ప్రవేశించడానికి ఇచ్చిన కృపకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు.
నాయన తండ్రి, నీ ఒక్కడవే మహిమ ఘనత ప్రభావాల పొందుకు అర్హుడుగా ఉన్నదాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా రాజా సమయంలో ప్రభా తండ్రినైనా చదివిన లేఖనాలు దేవా మాకు అర్థమయ్యే రీతిలో ప్రభా చేరువచ్చిన మా ప్రియులతోనూ ఎన్నిక లేనటువంటి నాతో కూడా మాట్లాడవలసిందిగా మీ హస్తాలుగా అప్పగించుకుంటూ వస్తుంటున్నా. దేవా మీ సన్నిధిని ఇంటిలో ఉంచండి, నీ ప్రజలతో ఉంచండి. దేవా తండ్రి ఎన్నికలే నాతో ఉంచండి ప్రభా తండ్రి. దేవా ఏం మాట్లాడాలో నోరు తెరిచి అది ప్రభా జ్ఞాపం చేయండి. జ్ఞానం లేనివాడును మరొకసారి మీ చేతుల్లో పెట్టుకుంటున్నా ప్రభా తండ్రి. అయినా అపార్థుడైన నన్ను, ఎన్నిక లేనివాడినైనా నన్ను ప్రభా, ఎందుకు పనికిరాని వాడినై నన్ను జ్ఞాపం చేసుకొని నీ ప్రజలతో పాటు జ్ఞాపం చేసుకున్న విధానం బట్టి మరోసారి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవా తండ్రి ఆరాధనకు వెళ్ళక ముందుగా మీ లేఖనాల ద్వారా ప్రభానే మేము ప్రభాతని గణపరచడానికి తగిన రీతిలో మమ్మల్ని సిద్ధపరచమని సహాయపడమని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ నన్ను తగ్గించుకొని మేము హెచ్చిస్తూ మా ప్రభు రక్షకుడి మోచకుడు యేసు నామములో బ్రతుకులాడి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూసిన ప్రకారంగా 3 భాగాలు చూసాం. ఏమేమి చూసామండి? 3 భాగాలు చూస్తూ వచ్చాం. ఏంటంటే చూస్తూ వచ్చాం. కీర్తనలు 33. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్నటువంటి జనులు ధన్యులు. ఇక్కడ 2 ధన్యతలు చూస్తున్నాం. ఏం చూస్తున్నా? ఇక్కడ 2 ధన్యతలు చూసాం. యెహోవా దేవుడుగా గలటువంటి జనులు ధన్యులు. ఈ భూమి మీద ధన్యుడైనటువంటి వాడు, ఈ భూమి మీద మరి అధికమైనటువంటి ధన్యతలు భూమి మీద పేరు ప్రఖ్యాతులు ఎన్నైనా ఉండొచ్చు, కానీ యెహోవాను దేవుడిగా కలిగి ఉండనటువంటి వాడు ఆడు ఎంత దరిద్రుడైనా సరే ధన్యుడే. ఆడెంత దరిద్రుడైనా సరే ఆడు ధన్యుడు. ఎందుకంటే లాజరును చూడవచ్చు. మనం ఏం చూడవచ్చు? లాజరును చూడవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే లాజరును చూడవచ్చు. దరిద్రతను చూసినటువంటి వారిలో లాస్ట్ వాడు ఎవడంటే లాజరే. ఆ దరిద్రతకి లాస్ట్ వాడు అంటే పేరు పెడితే ఎవరు అంటే లాజరే. నిజంగా దరిద్రతను అనుభవించినటువంటి వాడిగా ఉంటున్నాడు. అంతేకాకుండా మరి తర్వాత ఆయనకు ఉన్నటువంటి ధన్యత, ఆ ఇంటి ముందున్నటువంటి తన ఏ ఇంటిలో అయితే తన రొట్టె ముక్కలు తింటూ వచ్చినాడో ఆయనకి లేకుండా లేదు ఆ దరిద్రత. అయితే ఈయనకున్నటువంటి ధన్యత ఆయనకి లేదు. ఈయనకున్న ధన్యత ఎక్కడ? పరలోకములో. ఏమైపోయిందనమాట? నీటి చుక్కకు కరువైపోయినటువంటి రీతిలో ఉంటున్నాడు. ధన్యత లేదు. ఉందా ధన్యత? లేదు. అబ్రహాము రమ్మున ఆనుకున్నటువంటి లాజరు ధన్యుడు. అదే కాదు, ఇక్కడ చూస్తూ వచ్చిన ఏమన్నాడు? యెహోవా తమకు దేవుడుగా జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్నటువంటి వారు కూడా ధన్యులే. ఎందుకంటే ఆయన ఎలాంటి వాడని చూడలేదు, కానీ చూడగా ఏం చేసినాడు? ఆయన దీనస్థితిలో కూడా ఆయన ధన్యతను గుర్తిరినటువంటి వారు ఉంటున్నాడు దేవుడు. కాబట్టి ఆయన అబ్రహాము రమ్మున ఆనుకున్నటువంటి వాడు ఉంటున్నాడు. ఆయన ధన్యతను పొందినటువంటి వాడు ఉంటున్నాడు. అక్కడ ఆయన ధనవంతుడిగా ఉన్నాడు, ధనవంతుడు దరిద్రుడిగా ఉన్నాడు. అయితే ఇక్కడ చూసినట్లయితే మనం ఆరాధించడానికి తగిన రీతిలో ఇక్కడ ఒక మాట ఏంటంటే చూద్దాం రండి. ఇక్కడ ఏమంటా వస్తుంటున్నాడు? యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప ఎప్పుడు ఉంటుందంట?
నిత్యము ఉంటుందంట. ఎలా ఉంటుందంటే చూద్దాం, రెండొక మాట అదే అధ్యాయంలో ఒక మాట చదువుదాం. 33 అధ్యాయంలోనే 33 అధ్యాయంలోనే ఒక మాట చెప్తా ఉంటున్నాడు. 33 అధ్యాయంలోనే ఒక మాట ఏమంటున్నాడంటే 13వ వచనం చదవండి. 13వ వచనం, యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ ఏం చేస్తున్నాడంట? దృష్టిస్తూ ఉన్నాడు. ఇంకేం చేస్తున్నాడు? తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. చాలండి. ఏం చేస్తున్నాడంట? ఆయన భూలోకములో ఉన్నటువంటి నివాసులైనటువంటి వారు అందరి వైపు కూడా ఏ భేదములు లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయినటువంటి వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా ఆయన ఏం చేస్తున్నాడంట? చూస్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచి చూస్తున్నాడంట? ఆయన ఎక్కడి నుంచి చూస్తున్నాడు? ఆయన నివాస స్థలంలో నుంచి. ఆయన నివాస స్థలం ఏంటి? ఆయన నివాస స్థలం ఏంటి? పరిశుద్ధమైనటువంటి పట్టణం. మనం చూస్తాం కదా 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తాం కదా, ఆయన ఉన్నతమైన సింహాసనాసీనుడిగా ఉంటున్నాడు. ఆయన చొక్కా అంచులు ఏమవుతున్నాయంట? మరి గడప కమ్ములు పునాదులు కమ్ముచు వస్తుంటున్నాయంట. తర్వాత దేవాలయం నిండుకొని ఉన్నాయని చెప్తూ వస్తాడు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి దూతలు ఏమంటున్నారు? పరిశుద్ధుడు 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 అని ఆయన పొగుడుతూ ఉన్నారు, ఆయన ఘనపరుస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన ఉన్నతమైన స్థలంలో నుంచి ఆయన చూస్తూ ఉన్నాడు. ఎక్కడ చూస్తున్నాడు? భూమి మీద చూస్తున్నాడు. ఎవరిని చూశారు? భూమి మీద సమస్తమైన మనుషులు కూడా చూస్తూ ఉన్నాడు. చూసినట్లయితే యాకోబు పారిపోతున్న సంగతి చూశాడు, మోసం చేసిన సంగతిని చూశాడు. అంతేకాకుండా ఏం చేస్తూ వచ్చినాడు? అరణ్యంలో దర్శనమిచ్చేటువంటి వాడుకుంటున్నాడు. లేదంటే అరణ్యంలోకి వెళ్తున్న సంగతి ఆయనకి ఎలా తెలుసు? చూశాడు. ఆయన చూస్తూ ఉన్నాడు. ఆకాశములో నుండి, ఎక్కడి నుంచి అంట? ఆకాశములో నుంచి, ఆయన ఉన్నతమైన స్థలంలో నుంచి కింద చూస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క మనిషిని కూడా చూస్తున్నాడంట. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, వారిని కూడా పేదవారు, ఈ భేదం ఆ భేదం అని లేకుండా ప్రతి ఒక్కరిని కూడా చూస్తూ ఉన్నాడు. ఆయన చూస్తా ఏమంటున్నాడంటే, ఆయన వారి అందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలన్నీ విచారించుచు ఉన్నాడు, వారిని దర్శిస్తున్నాడు. ఏం చేస్తున్నాడంట? దర్శిస్తున్నాడు. ఎవరిని? వారిని అందరినీ కూడా ఏం చేస్తున్నాడంటే, ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి యొక్క క్రియలన్నీ విచారించేటట్టు వాడుకుంటున్నాడు. విచారణకర్తగా ఉంటున్నాడు. మన మీద ఎలా ఉన్నాడు? ఆయన విచారణకర్తగా ఉన్నాడు. ఆయన చూచే దేవుడిగా ఉంటున్నాడు. ఆయన ఉన్నతమైనటువంటి స్థలంలో ఉండి మనుషుల యొక్క హృదయాలన్నింటినీ కూడా ఏం చేస్తున్నాడంట? ఏకరీతిగా. ఎలా అంట? ఏకరీతిగా చేస్తూ వచ్చినాడు. కానీ మనుషుల యొక్క హృదయం ఏమవుతుందన్నమాట? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగినది. అది ఏం చేస్తుందంటే, మనుషుని ఏం చేస్తుందంట? అపవిత్రపరుస్తుంది. ఏం చేస్తుంది? అపవిత్రపరుస్తుంది. పవిత్రత లేనటువంటి జీవితాన్ని పవిత్రత లేకుండా చేసేటువంటి జీవితం కలిగినటువంటి వాడిగా మనుషుని చేసేదిగా ఉంది. అదే పాపం. హృదయము అదే పాపాన్ని సృష్టించినటువంటిది. నిలువెల్లా మనిషిని ఏం చేస్తుంది అనమాట? ఏం చేస్తుంది? పాపానికి అప్పగించేదిగా ఉంది. నిలువెల్లా మనిషిని అప్పగించేదిగా ఉంది. ఎవరికి అప్పగిస్తుందంటే, ఎవరికి అప్పగిస్తుంది? మరణానికి అప్పగిస్తుంది. డైరెక్ట్ తీసుకెళ్ళి మరణానికి అప్పగించేది. భయంకరమైనటువంటి రీతిలో తీర్చిదిద్దేదిగా ఉంటుంది. అయితే దేవుడు ఒప్పుకోడు.
ఎందుకంటే ఆయన నిర్మించినాడు గనక, ఆయన హృదయములన్నిటినీ కూడా ఆయన ఏకరీతిగా మరి నిర్మించినటువంటి వాడుకుంటున్నాడు గనక, నిన్ను నన్ను కూడా ప్రేమించేటువంటి వాడుకుంటున్నాడు గనక, ఆయన ప్రేమను ఆయన ఏమాత్రం కూడా మరి ఎడతీక మరి ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయంలో చెప్తూ వస్తాడు. చాలా కాలం తర్వాత ఏమంటాడు? చాలా కాలం తర్వాత యెహోవా నాకు ప్రత్యక్షమై ఏం చేస్తున్నాడంట? శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమించేవాడుకుంటున్నాడు. కాబట్టి ఆయన విడిచిపెట్టేవాడు కాదు. హృదయము చెడినా, మనిషి చెడినా కూడా, పెంట కుప్పల మీద ఉన్నా కూడా ఆయన మనిషి మంచివాడు కాదు, పనికి రాడని లోకము తోసివేస్తుంది. కానీ దేవుడు మాత్రం దేవుడు మాత్రం ఏం చేస్తాడు? తోసివేసేవాడు కాదు, ప్రేమించేవాడుకుంటున్నాడు. అదేగా చెప్తూ వచ్చినాడు కదా. ఏమంటున్నాడు? 113వ అధ్యాయంలో ఏమంటున్నాడు చూడండి, 5వ వచనంలో అంటాడు కదా. ఏమంటున్నాడు? ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడు ఎవడు? ఆయన భూమి ఆకాశములను వంగి చూడను అనుగ్రహించుచున్నాడు. ఏమంటున్నాడు? భూమిని ఆకాశములో నుంచి చూసి ఆయన ఏం చేస్తున్నాడంట? వంగి చూసి ఏం చేస్తున్నాడంట? ఏం చేస్తున్నాడు? ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరిని కూర్చుండబెట్టడానికి ఇష్టపడుతున్నాడు? దరిద్రులను లేవనెత్తి పెంట కుప్పల మీద నుండి బీదలను ఏం చేస్తున్నాడంట? పైకెత్తుతున్నాడు. పెంట కుప్పల మీద మంచిది ఉంటుందా? పెంట కుప్పల మీద మంచివి ఉంటాయా? పెంట కుప్ప దగ్గరికి వెళితే మనం ప్రయాణం చేసేటప్పుడు ఏం చేస్తాం? ముక్కు మూసుకొని వెళ్ళిపోతాం, అంతేనా? ముక్కు మూసుకొని వెళ్ళిపోతాం, కానీ దాని వైపు చూడడానికి కూడా ఇష్టపడం. అయితే మరి ప్రభు అయినటువంటి దేవుడు పెంట కుప్ప మీద ఉన్న వాడిదే కావాలి, దరిద్రుడే కావాలి, ఈ ఎన్నిక లేని వాడే కావాలి. అదే చెప్తున్నాడు కదా. ఎవరి హృదయము ఇక్కడ ఏం చెప్తున్నాడు? యెహోవా ఇక్కడ ఏమంటున్నాడంటే ఏమంటున్నాడు? 33వ అధ్యాయంలో 12వ వచనంలో ఏమంటున్నాడు? యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. ఆయన స్వాస్యము ఎవరైనా స్వాస్యంగా లేదంటే స్వాస్యంగా దేన్ని ఏర్పాటు చేసుకుంటాడు? ఏం ఏర్పాటు చేసుకుంటాం మనం? ఇంటిలో ఏం దాచుకుంటాం చెప్పండి? ఇంట్లో ఏం దాచుకుంటాం? బీరువాలో బంగారము, ఎండి, లేదంటే వజ్రాలు, వైడూరాలు, విలువైనవి, భూమి తాలూకా పత్రాలు సీక్రెట్ లాకుల్లో కదా, అంతేనా? ఎవరు పెట్టట్లేదా? పెడుతున్నారా? సీక్రెట్ లాకులో పెడతాం. అన్నీ కూడా భద్రంగా దాచుకునే వారికి ఉంటాం. పెంట మీద ఉన్న వాటిని తెచ్చి లోన పెడతామా? పెట్టాం. ఎందుకని? అది హీనమైనది కనుక, అది అసహ్యమైనది కనుక, అది కూడదు కనుక దానిని చేర్చనే. ప్రభువు ఏమంటున్నాడంటే తనకి స్వాస్యముగా ఎవరిని ఏర్పాటు చేసుకుంటున్నాడంటే ఎవరినంట? పెంట కుప్పల మీద ఉన్న వారిని, దరిద్రులను ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయనకి స్వాస్యముగా ఏర్పరచుకునే వాడుకుంటున్నాడు. చూద్దాం రెండొక మాట. కీర్తన గ్రంథంలో 89వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. 89:6. దైవపుత్రులో యెహోవా వంటి వాడు ఎవడు? ఎలాంటి వాడంట? పరిశుద్ధుల దూతల సభలో మిక్కిలి భీకరుడు. ఎలాంటి వాడంట? తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. అదే చెప్తాడు కదా కీర్తన గ్రంథం 95వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. ఏమంటాడు? దేవతలందరికంటే పైన, ఎక్కడంట? దేవతలందరికంటే పైన మగుటుము గల మహారాజు.
ఆయన ఎలాంటి వాడు? దేవతలందరికంటే పైన మకుటము గల మహారాజు. ఆయన ఏమంటున్నాడు ఇక్కడ? ఏమన్నాడు? పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. ఇంకా కింద వచ్చి ఏమంటాడంటే, యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడేవాడు. ఆయన బలాఢ్యుడు, పరిశుద్ధుడైనటువంటి వాడు, పొగడబడుతున్నటువంటి వాడు, దూతల చేత ఉన్నతమైన స్థలంలో ఉన్నటువంటి వాడు. అయితే ఇలాంటి వాడు నీ కొరకు నా కొరకు భూమి మీదకి అరుతెంచి, ఎవరి కొరకు? పెంట మీద ఉన్నవాడు కొరకు. ఎవరి కొరకు? పెంట మీద ఉన్నవాడి కొరకు ఆయన అరుతెంచినటువంటి వాడుకుంటూ వస్తుంటున్నాడు. చూద్దాం ఒక మాట. కీర్తన గ్రంథంలో 118 అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు. చూద్దాం రండి. కీర్తన గ్రంథం 118 అధ్యాయంలో 118 అధ్యాయంలో 27 వచ్చిన చదవండి. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించుచున్నాడు. ఉత్తమ బలిపశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. బలిపీఠపు కొమ్ములకు దేని కడతారు? అక్కోళ్ళు ఒకసారి కళ్ళు మూస్తే ఇంక మళ్ళీ అలాగే వెళ్ళిపోతాం లోపలికి. ఎక్కడికి? ఐటైపు చూడాలి, ఇంకా వాళ్ళు ఏమనదు, అయిపోయింది. అయితే ఏంటనమంటున్నాడు? ఏమంటున్నాడు? ఉత్సాహ బలిపశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. దేని కొరకు కట్టాలి? బలిపీఠపు కొమ్ములకు బలి అర్పించడానికి తీసుకెళ్ళిన పశువును మాత్రమే కడతారు. దేని కడతారండి? దేని కడతారు? బలి అర్పించడానికి తీసుకెళ్ళేటువంటి దానిని తీసుకెళ్ళి అక్కడ కడతారు. దాని సమయం అనేది వచ్చినప్పుడు బలి అర్పించేవారు ఉంటారు. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నారు? యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించుచున్నాడు. అలాంటి వాడిని తీసుకొని వచ్చి ఎక్కడ ఏం చేస్తున్నాడంట? ఉత్సాహ బలి పశువుగా వచ్చినటువంటి వాడిగా, ఇక భూమి మీదకి రక్షణను భూమి మీద తీసుకొచ్చినటువంటి వాడిగా, వెలుగును తీసుకొచ్చినటువంటి వాడిగా ఉన్నటువంటి దేవుణ్ణి తీసుకొచ్చినటువంటి, భూమిని ఆకాశమును సమస్త సృష్టిని చేసేటువంటి వాడు, ఆయన యొక్క ఉన్నతమైన స్థలంలో ఉండి పరిశుద్ధుడు 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 పొగడబడుతున్నటువంటి వాడు ఈ భూమి మీదకి అరుతెంచి ఆయన ఏం చేస్తున్నాడంటే ఉత్సాహ బలిపశువుగా వచ్చి ఆయన ఏం చేస్తా ఉన్నాడంట? కట్టబడతా ఉన్నాడు. దేని కట్టబడతానంటే బలిపీఠము దగ్గర తేబడతా వచ్చింది. బలిపీఠము దగ్గర వద్దకి తేబడిన గొర్రెవలే. ఎలా అంట? వదకి తేబడినటువంటి గొర్రెవలే ఆయన తేబడి ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే వధించబడతా ఉంటున్నాడు. వదికి తేబడిన గొర్రెవలే మౌనముగా ఉన్నాడు. ఎందుకనకంటే ఇక ఆజ్ఞ అతిక్రమమే పాపముగా ధరించేటటువంటి వారి మనుషుల కొరకు, ఈ భూమి మీద పెంట మీద ఉన్నటువంటి వాడి కొరకు, విరోధమైనటువంటి వాడి కొరకు, ఆజ్ఞ అతిక్రమించి లోకములో నశించిపోయేటువంటి వాడి కొరకు ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే వచ్చి ఏం చేస్తున్నాడు? ఇక పాపని నశించిపోవడం ఇష్టము లేక ఆయన కొరకు, నీ కొరకు, నా కొరకు, ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకు ఆయన బలిని అర్పించడానికి ఇష్టపడ్డాడు. స్వయంగా అర్పించబడ్డాడు. ఆ యొక్క కలవరశిలలో నీ కొరకు, నా కొరకు ప్రాణమును దానముగా పెట్టడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఇష్టపడినట్టు వాడుకుంటున్నాడు. ఏంటి చూసి? ఏమి చూసి? నీలో నాలో ఏమి చూసి? పాపము ధరించిన వారినే చూస్తూ ఉన్నాడు. అయితే ఎక్కడ ఉన్నటువంటి వారిని అంటే పెంట కుప్పల మీద ఉన్నటువంటి వారందరినీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు? పిలుస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే ఏం చేస్తున్నాడంట? చూద్దాం రండి ఒక మాట. 1 సమూయేలు గ్రంథంలో ఒక మాట చూద్దాం రండి. 1 సమూయేలు గ్రంథంలో ఒక మాట, 2వ అధ్యాయము. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 1వ అధ్యాయము 2వ వచనం 7వ వచనం 2వ అధ్యాయం
కాదు 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 2వ అధ్యాయము 8వ వచనం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టకును, మహిమగల సింహాసనను స్వతంత్రింప చేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమిగల వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క చాలండి. ఇక్కడ చూసినట్లయితే ఏమంటున్నాడు? పెంట కుప్పల మీద నుంచి, ఎక్కడి నుంచి అంట? పెంట కుప్పల మీద నుండి పైకి లేవనెత్తి ఎక్కడ కూర్చోబెడతా ఉన్నాడు? మహిమగల సింహాసనం. ఎక్కడంట? మహిమగల సింహాసనం. ఆయన ఒక మాట అంటా ఉన్నాడు ఒక దగ్గర. ఏమంటున్నాడంటే నాకు రావాల్సిన మహిమను విగ్రహములకు చెందనయ్యను. నీవు నేను మరి విగ్రహములకు మరి లేదంటే మన స్వభావాన్ని అనుసరించి పోయే సమయంలో మరి పోయేటువంటి వారుగా ఉన్నప్పుడు ఆయన మరి చూస్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచి చూస్తున్నాడు? పైనుంచి చూస్తున్నాడు. ఆయన స్థలంలో నుండి చూస్తున్నాడు. ఉన్నతమైన స్థలంలో నుండి చూస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలేంటి వారు ఏం చేస్తున్నారంట? ఇశ్రాయేలు ప్రజలేంటి వారు ఏం చేస్తూ ఉన్నారంటే ఆయన మరి అక్కడ కొండ మీద ఆయన దాసునితో మాట్లాడుతుండగా వీరు చేసినటువంటి విగ్రహారాధన చూశాడు. నిన్ను నన్ను కూడా అలాగే చూస్తున్నాడేమో, నిన్ను కూడా అలాగే చూశాడేమో. అయితే నిన్ను నన్ను దర్శించినట్టు ఆడుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడు అనమాట? ఏం చేస్తున్నాడు? దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టడానికి ఏం చేస్తున్నాడంట? దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టడానికి, పాపము నుంచి శాపము నుంచి విడుదల చేసి, నీ యొక్క ఆజ్ఞాతిక్రమం నుంచి విడుదల చేసి ఆయన ఏం చేస్తున్నాడు? మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయడానికి. మహిమగల సింహాసనం. అందుకే కదంటాడు యోహాను సువార్తలో ఏమంటాడు? నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరుస్తూ ఉంటానని చెబుతూ ఒకవేళ స్థలము లేకపోతే నేనుండే స్థలంలో మీకు నేనుండే స్థలములో మీరు ఉండులాగనా మీ కొరకు స్థలం సిద్ధపరుస్తాను. అంటే ఏంటనమాట? ఆ సింహాసనం మీద, ఆ మహిమగల సింహాసనం మీద నిన్ను నన్ను కూర్చుండబెట్టడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఎవరిని అంటే పెంట మీద ఉన్నవాడిని. ఎవరిని? పెంట మీద ఉన్నవాడిని. ఎవరిని? దరిద్రుని. ఎవరిని? ఆయన యొక్క రూపము దాల్చినటువంటి వారిని. ఎవరిని? ఆయన స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న వారిని. ఎవరిని? ఆయన స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న వారిని. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. కనుకనే ఏమంటున్నాడంటే, కాబట్టి ఇంకేమంటున్నాడు చూద్దాం రండి. తెస్సలోనికైలు రాసిన పత్రిక చూద్దాం రండి ఒకసారి. తెస్సలోనికైలు రాసిన పత్రిక, సమయం దగ్గర అయిపోతూ ఉంది. తెస్సలోనికైలు రాసిన పత్రిక క్షమించండి, కొలసీలు రాసిన పత్రికలో ఒక మాట అంటా ఉన్నాడు. చూద్దాం రండి ఒక మాట. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాను. ఏం చేశాడంట దేవుడు? పైనుంచి చూసే దేవుడు. 33 అధ్యాయాలు చూసాం కదా. ఏం చూసాం? ఆయన పైనుంచి చూసేటువంటి ఉన్నతమైన స్థలంలో చూసే దేవుడు ఏం చేశాడంట? ఏం చేశాడు? ఇక్కడ ఏమన్నాడు? ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారుల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా. ఆయనకు ఒక రాజ్యం ఉంది. ఇప్పుడు దా చెప్పుకుంటూ వచ్చాం. ఆ రాజ్యానికి మనల్ని కూడా
నివాసులనుగా. మనలను కూడా ఏం చేశాడు? ఆ రాజ్యానికి వారసులుగా, హక్కుదారులుగా చేస్తూ. కాబట్టి మనము స్తుతించవలసినటువంటి వారు ఉంటున్నాం. ఇక్కడ ఏమంటున్నాడు చూద్దాం రండి. ఇక్కడ ఏమన్నాడు? 107వ అధ్యాయంలో ఏమన్నారండి? 107వ అధ్యాయంలో ఏమన్నారు? ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును, యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురు. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారు తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణ నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారు ఆ మాట పలుకుతారు. ఏ మాట పలుకుతారు? యెహోవాను స్తుతించాలనేటువంటి మాట, ఆయన కృప నిత్యముండును అనేటువంటి మాట, యెహోవా విమోచించినాడనేటువంటి మాట, ఈ దేవుడు నన్ను రక్షణలో తీసుకొచ్చాడనే దేవుణ్ణి ఘనపరిచేవా. ఎవరంట? తూర్పు నుండి, పరమ నుండి, ఉత్తరం నుండి, నాలుగు ప్రక్కల నుంచి కూడా ఆయన పోగు చేసిన వారు ఆయన ఏం చేస్తున్నారు? ఘనపరుస్తున్నారు, ఆయన హెచ్చిస్తూ ఉన్నారు. నీవు నేనే కాదండి, అందరూ కూడా హెచ్చిస్తున్నారు. వారితో పాటు నీవు నేను కూడా, మనందరం కూడా ఏం చేయాలి? ఆరాధన చేయాలి. ఏమని చేయాలి? దేవుడు అక్కడ కీర్తన గ్రంథంలో చెప్తాడు. కీర్తన గ్రంథం 195 అధ్యాయాలు చెప్పి, రండి నమస్కారం చేసి సాగిలపడదాము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని. మనలను సృజించిన, దేనిలో సృజించాడు? లోకములో సచ్చినటువంటి మనలను దేవునిలో బ్రతికించి సృష్టించి ఆయనకు స్వాస్యముగా చేసుకొని, ఆయనకు వారసులుగా చేసుకొని, ఆయన రక్తంతో కడిగి శుద్ధీకరించి కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసినటువంటి దేవుని మనం ఏం చేయాలా? స్తుతించాలి. కాబట్టి ఈ సమయంలో మనం స్తుతించబోతున్నాం. రండి స్తుతిద్దాం.